మిస్సెస్ రుద్ర మళ్ళీ వచ్చేసాను. గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 9:15 మార్నింగ్ 9:15 అవుతుంది. సో మార్నింగ్ 9:15కి నేను డ్యూటీ ఎక్కేసాననే చెప్పాలన్నమాట. యాక్చువల్లీ నేను డ్యూటీ ఎక్కే టైం మార్నింగ్ 9 కాదు, అరౌండ్ మార్నింగ్ 6-6:30 వరకు నేను మిషన్ దగ్గరికి వచ్చేస్తాను. ఎలా వస్తాను, అంత మార్నింగ్ వచ్చి ఎలా చేస్తారు ఏంటి అనే టిప్స్ ట్రిక్స్ అని కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చూపించేది ఏంటంటే, యాక్చువల్లీ నేను ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నాను. లైక్ అంటే కంప్యూటర్ వర్క్ వేసిన తర్వాత కుందన్స్తో హైలైట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ని. ఎందుకంటే ఎంత థ్రెడ్ వర్క్ అయినా కాస్త అయినా షైనింగ్ లేకుంటే ఎవరికి నచ్చదు కదా. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను చూపించే శారీ అనమాట. సో ఇది శారీ. ఈ శారీకి ఈ వర్క్ యాక్చువల్లీ ఇది కస్టమర్ ఇష్టపడిన వర్క్ అనమాట. సో అందుకని ఈ వర్క్ వేయడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్, ఈ శారీలో మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉండడం వల్ల అది నేను ఇక్కడ దీనిపైన తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్, ఫ్రంట్, నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇంకొక శారీ అనమాట. శారీ వచ్చేసి ఇలా ఉందండి. ఈ శారీకి యాక్చువల్లీ తను శారీలో బ్లౌజే ప్రిఫర్ చేశారు కస్టమర్. అయితే శారీలో బ్లౌజ్ వేయము అని కాదు, వేస్తాము. అది ఎలా అంటే క్లాత్ని బట్టి ఉంటుందండి. ఇన్ కేస్ వేసేటప్పుడు ఎప్పుడైతే నీడిల్ స్టిచ్ వేస్తుందో ఆ టైంలో క్లాత్ డ్యామేజ్ అవుతుందా, ఆ టైంలో అవ్వకుండా ఇన్ కేస్ ఒక 2 టైమ్స్ యూజ్ చేయగానే క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఏమాత్రం తెలిసినా నేను ఆ క్లాత్ని రిజెక్ట్ చేస్తాను. 100% రిజెక్ట్ చేస్తానండి. సో ఈ క్లాత్ మాత్రం బాగుంది. దట్ బాగున్న క్లాత్కి మేము రిజెక్షన్ అనేది ఉండదండి. ఎందుకంటే క్లాత్ ఇంపార్టెంట్ కంపల్సరీ. ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టి వేయించుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేసేటట్లు ఉండాలన్నమాట. సో అలా యూజ్ చేసే సందర్భాలు ఉండని పరిస్థితి వచ్చేది ఉంటే మాత్రం 100% నేను క్లాత్ని రిజెక్ట్ చేస్తాను. సో అప్పుడు కాటన్ సిల్క్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఈ క్లాత్ అయితే బాగుందండి. దట్ క్లాత్ లెంత్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. సో తను నార్మల్గా వేసేసేయండి అన్నారు. ఎందుకంటే దీనిపైన ఎక్కువ వర్క్ ఇచ్చినా కనబడదు కాబట్టి తను సెలెక్ట్ చేసిన డిజైన్ ఇలా సింపుల్గా సెల్ఫ్ వచ్చింది కాబట్టి. అయితే ఈ శారీలో అక్కడక్కడ బ్లూ అండ్ ఈ పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్ వచ్చింది. సో దాన్ని కూడా నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సెల్ఫ్లో వచ్చేసి సెల్ఫ్ క్లాత్ అన్నప్పుడు కంప్లీట్ అదే కలర్ వేస్తే అంత లుక్ ఉండదు. సో అక్కడక్కడ కొద్దిగా వేరే కలర్ ఇవ్వడం వల్ల జస్ట్ షైనింగ్ వస్తుంది, లుక్ కూడా బాగుంటుందని అలా ఈ బ్లూ అండ్ లైట్ పింక్ కలర్ని తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వాళ్ళ బార్డర్కి ఉన్న డిజైన్ని అలాగే పెట్టేశాను. అలా పెట్టేసి దానిపైన ప్లెయిన్, ఎక్కడైతే ప్లెయిన్ ఉందో అక్కడ ఈ బార్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద బూటీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే శారీలో క్లాత్ కాబట్టి శారీకి వచ్చిన ఆ బార్డర్కి వచ్చిన డిజైన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దానిపైన ఇంకొక డిజైన్, ఇంకొక ఎక్స్ట్రా బార్డర్ అనేది జాయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. అలా చేసి హ్యాండ్స్కి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, యాక్చువల్లీ శారీ లేదనమాట. కస్టమర్ ఏంటంటే జస్ట్ డిజైన్ క్లాత్ కలర్ చెప్పారు, శారీ ఈ కలర్ ఉంది నాకు అని చెప్పారు. ఓకే అని ఇది తీసుకోవడం జరిగింది. బ్లూ కలర్కి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్. యాక్చువల్లీ లెమన్ ఎల్లో గోల్డ్ రెండు సేమే ఉంటాయి, బట్ ఇందులో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఎందుకంటే జరీ యూజ్ చేయడం వల్ల. అది కూడా యాంటిక్ గోల్డ్ తీసుకోవడం వల్ల ఇది ఏంటంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే ఈ డిజైన్ ఎన్ని పీసెస్ వేసానో అసలు నాకే తెలియదు. నెక్లెస్ లా అనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంటుంది. సో నేను కూడా ఒకటి వేసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ అనేది ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ విధంగా సింపుల్గా ఇవ్వడం జరిగింది.
సో టూ హ్యాండ్స్ చూడండి ఒకసారి. సో ఇప్పుడు మిషన్ గురించి మాట్లాడితే దగ్గర రండి. యాక్చువల్లీ వర్క్ వేసేటప్పుడు అంటే మీరు ఇది వర్క్ వేసేటప్పుడు అండి, మిషన్ వర్క్ వేసేటప్పుడు సో ఇలా ఉంటాయి అన్నమాట. ఏం వర్క్ వేసేటప్పుడు మాత్రం ఈ పోగులన్నీ అలా ఉంటాయండి. వాటిని అలా ఉన్న పోగులని మేము ఫినిషింగ్ ఇలా ఇస్తాము. సో ఇలా ఉన్న డిజైన్ కాస్త ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది మాది. సో అందుకే ఫినిషింగ్ ఇంపార్టెంట్ అంటాము. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇదే మిషన్ యూస్ చేస్తున్నారు కదా, అదేంటి ట్రిమ్మింగ్ ఉంది కదా మీరు ఎందుకు అలా పెట్టుకుంటున్నారు ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. మేము ఇలా ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటే కమింగ్ వీడియోలో, ఎగ్జాక్ట్ నెక్స్ట్ వీడియోలో కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే మిషన్ వాడే వాళ్ళకి ఎందుకు ఇలా వాడుతున్నారు, ఇలా ఎందుకు ట్రిమ్మింగ్ ఆఫ్ చేశారు మీరు, దానివల్ల యూజ్ ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.